ఉపాయం ఉన్నోళ్ళు ఉపాసం బండరు అని అంటారు గానీ టైమును కరెక్ట్ గా వాడుకునేటోళ్ళు టైం వేస్టే చేయరని చెప్పే సీన్ ఇది. ఆర్టీసీ బస్సులు ఆడోళ్ళు ఫ్రీ అని పెట్టిన కాంచి రోజు కొప్పులు పట్టుకొని కొట్లాటలు బీప్ మాటలతో బీపీలేసి పంచాదులు ఇవే కావు. ఇగో ఇసుంటి కూడా కానొస్తున్నాయి ఆడాడ. మరి అక్క ఏ నుంచి ఏడికి పోతుందో గానీ ఆర్టీసీ బస్ ఎక్కి సీట్ల కూర్చొని సూదితోని చీరకి చిన్నగా ఎంబ్రాయిడరీ చేసుకుంటా కానొచ్చింది. మరి కుడిసేదిక్కు ఎవలనుంటే కుచ్చుకుంటది సూది అన్న ఫిగర్ కూడా లేదు అక్కకి. ఎవలేమన్నా అనుకోని దొంగ పని చేస్తున్నా తప్పని చేస్తున్నా అనుకుంటా ఆమె పని కానిస్తనే ఉంది. మరి దగ్గర లేదన్నా దావతుందో లేకుంటే డిజైన్ పెద్దదో గానీ మంచిగా నడమని ఎత్తుకోకుండా ముద్దుగా ముచ్చట పెట్టుకుంటా శశికళ వదిన బిడ్డ పెద్ద మనిషి దావైతే అయితే గంపకం చేసిన గర్జలు కూడా లేదత్తమ్మా. ఆ రత్నమల్ల చిన్న కూడా నీళ్ళు పోసుకుంటే యారాలు చూస్తా అని కూడా పోలేదట. మరి గింత ద్వానమా అనుకుంటా ఊళ్ళో ముచ్చట్లు ముంగటేసుకుంటా ఒళ్ళున్న చీరకి ఓపుకతో ఎంబ్రాయిడరీ వేసుకుంటా బస్సులో కూర్చొని ఊర్లు దాట పట్టింది అక్క. మరి ఇది ఏడనో ఎప్పటిదో కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండే వరకల్లా అక్కకు పని మీద ఉన్న ప్రేమను పని పక్కకు పెట్టి మరీ చూసి మురిసిపోతున్నారు జనాలు. అయ్యవ్వ రెక్కల కష్టం చేసి వేలకు వేలు ఫీజులు కట్టి పొద్దుగాల సద్దులు కట్టి చదువుకోమని కాలేజీ తోలితే ఇసొంటోలు చేసే ఓవర్ యాక్షన్ ఇవి చూడుర్రి. వీళ్ళిద్దరు క్లాసులు బంకు కొట్టి చేస్తున్న పనులు గివి. ఈ మోతవరి మొగాయన ఈమెని భార్య లెక్క ఫీలై పాపిట బొట్టు పెట్టడే ఓవర్ యాక్షన్ రా అయ్యా అనంటే ఆమె ఇంకా కళ్ళు మూసుకొని పాత సినిమాల అంజలి దేవి రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటా బంగారం ఒకటి చెప్పనా ఇకపై నువ్వే నా జీవితం నువ్వే నా ఆరో ప్రాణం నువ్వే నా సర్వస్వం స్వామి అన్నట్టు ఎక్స్ప్రెషన్లు ఇచ్చుకుంటా ఓవర్ యాక్షన్ కే సిరాకొచ్చి ఊరేసుకొని చచ్చిపోయే తీరు పర్ఫార్మెన్స్ ఏవట్టింది. మరి వీళ్ళు కావాలనే పర్సనల్ గా వీడియో తీసుకున్నారో లేకుంటే రీలే చేద్దామని కథలో పడరో తెలియదు గానీ సోషల్ మీడియాలో చెడ తిరుగుతుండే వరకలా సూచనలు కొందరుండి పిల్లలు చదువుకోకుండా ఏం పనులు మీరు చేసేదని కామెంట్ చేస్తుంటే సబ్జెక్టులో మార్కులేమో కానీ సీరియల్ అయితే ఇద్దరికి మంచి ఫ్యూచర్ ఉంది అనుకుంటా ఇంకొందరు అరుచుకోబట్టిరు. ఇంకో దిక్కు సీట్ కిందికి 60 సగం వచ్చిన 30 ఏజ్ గ్రూప్ సింగిల్ బాబులుండి కానివ్వండి మీరు పాపిట బొట్లు పెట్టుకోర్రి తల్లిదండ్రులు తెలియకుండా తలంబరాలు కూడా పోసుకోర్రా మేము ఇంటికాడుండి డోరెమాను చోటా భీం చూసుకుంటా కూర్చుంటాము అని సురుకులాంటివి పట్టిరు.